పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియమైన వాళ్ళారా, కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యాంశము విలువైన 3 ప్రశ్నలు. ఏంటి? విలువైన 3 ప్రశ్నలు. ప్రియమైన వాళ్ళారా, జీవితంలో ఎన్నో ప్రశ్నలకి జవాబు చెప్పుకోవాల్సిన అవసరత ఉంది. చాలా ప్రశ్నలకి జవాబు చెప్పుకోవాలి. పిల్లలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. మీకు ఇచ్చారా? చిన్నప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏమిస్తారు? క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అందులో చాలా ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రశ్న అర్థమైతేనే ఆ ప్రశ్నకి జవాబు కరెక్ట్గా రాయగలం. ప్రశ్న చదవరు చాలామంది. ప్రశ్న చదవకుండా జవాబు చదువుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చదివిన జవాబు ఈ ప్రశ్నకేనా అని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. తీరా ఇంటికి వచ్చి చూసేసరికి రాంగ్ ఆన్సర్ రాసేస్తారు. ఆ ప్రశ్నకి తగిన జవాబు రాయరు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు విలువైన 3 ప్రశ్నలు. చాలా సులువైన ప్రశ్నలే, కానీ వెరీ 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 చాలా చాలా కాస్ట్లీ, ఖరీదైన ప్రశ్నలు. హల్లెలూయా! ఎన్ని ప్రశ్నలు? 3 ప్రశ్నలు. ప్రియమైన వాళ్ళరా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఆ పక్క నుంచి ఈ పక్క వరకు, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా ఆ 3 ప్రశ్నలకి జవాబు రావాలి. తెలుసా మీకు? ఆ 3 ప్రశ్నలకి జవాబు లేవనుకో, యేసుక్రీస్తు ప్రభువుకి నీకు ఎటువంటి సంబంధము లేదు. అదేంటండి సంబంధం లేకపోవడం ఏంటి? బైబిల్ పట్టుకొని చర్చికి వస్తున్నాం, నీటిలో మునిగాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, అవన్నీ కాదు. ఈ 3 ప్రశ్నలకి నీ దగ్గర ఏముండాలి? జవాబు ఉండాలి. నువ్వెంత అందగాడివైనా, నీకెంత అందమున్నా, నీకెంత డబ్బున్నా, లెక్క పెట్టలేనంత బంగారము డబ్బు నీ దగ్గర ఉన్నా, నీకెన్ని టాలెంట్స్ ఉన్నా, నీకెంత చదువున్నా, నువ్వెంత గొప్ప స్థానంలో ఉన్నా, ఈ 3 ప్రశ్నలకి నీ దగ్గర ఏముండాలి? ఏముండాలా? సమాధానము ఉండాలి. చూడండి, మనకు ఫోన్ వచ్చిందనుకో, మీకు ఫోన్ వచ్చిందా? ఫోన్ వచ్చిందనుకో ఏం చేస్తాం? ఏ బటన్ నొక్కాలి? పచ్చదా ఎర్రదా? పచ్చదే. బాగా తెలుసుకున్నారు. గ్రీన్ బటన్ నొక్కి చెవు దగ్గర పెట్టుకుంటాం. ఫస్ట్ ఏమంటాం? హలో అంటాం. మనకు బాగా తెలిసిన వాళ్ళు, అవతల వాళ్ళు ఏమని అడుగుతాం? ఎలా ఉన్నారు అడుగుతాం లేదా? ఎలాగున్నారు అడుగుతాం. నెక్స్ట్ ఎక్కడ ఉన్నారని అడుగుతాం. అవునా? వాళ్ళు ప్రయాణం వెళ్తున్నారు అనుకో, ఏమని అడుగుతాం? ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాం. ఆ 3 ప్రశ్నలే ఈరోజు మన వాక్యోపదేశము. ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటి ప్రశ్న చాలా విలువైన ప్రశ్న. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి ప్రశ్న ఏంటంటే, వేర్ ఆర్ యు? ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రశ్నకి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. మొదటి ప్రశ్న ఏంటిది? ఎక్కడ ఉన్నావు? ప్రియమైన వాళ్ళు, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో వెలుగు, ఇంకోటి చీకటి. వెలుగు, చీకటి 2 పదాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఒకవేళ నిన్ను అడిగితే, నీ దగ్గర రెండిట్లో ఏదో ఒక సమాధానమే ఉంటుంది. నేను వెలుగులో ఉన్నానా, లేకపోతే చీకటిలో ఉన్నానా? లోకంలో ఉన్న మనుషులందరూ ఎక్కడున్నారట? మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. హల్లెలూయా! చీకటిని మనుషులు ప్రేమిస్తున్నారట. చీకటిని చూస్తున్నారట. ఫోన్లో చీకటినే టైప్ చేస్తున్నారట. చీకటిని హృదయములో కలిగి ఉన్నారట. చీకట్లో
తడిములాడుతూ ఉన్నారట. ప్రియమైన వాళ్ళరా, రాత్రిపూట మన రోడ్డు మీద బండి నడుపుతున్నప్పుడు బండికి ఏముండాలి? లైట్ ఉండాలి. ఆ లైట్ వెలుగుతూ ఉండాలి. ఒకవేళ లైట్ లేకపోతే మనం ఎదుటి వ్యక్తికి కనబడతామా? కనిపించాం. మన ముందు గొయ్యి ఉందో లేకపోతే పాము ఉందో ఏ ప్రమాదం ఉందో తెలియదు. ప్రియమైన వాళ్ళరా, చీకట్లో ఉన్న మనిషికి తన శరీరం మీద ఏ మచ్చలు ఉన్నాయో ఏ మరకలు ఉన్నాయో తెలియదు. తెలుస్తుందా? మనం చీకట్లో ఉన్నామండి, మన షర్ట్ ఎక్కడో చిరిగిపోయి ఉంది, అది ఎంత చిరిగిందో, ఎన్ని మరకలు ఉన్నాయో, మన ముఖం మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో తెలియదు. తెలుస్తుందా? చీకట్లో ఉన్న వ్యక్తికి కళ్ళు అంధత్వములో ఉంటాయి. చీకట్లో ఉన్న మనిషి ఏమనుకుంటారంటే, నా ప్రార్థన, నా ఆత్మీయత, నా భక్తి సరైనవి అనుకుంటారు. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే చీకటిలో ఉన్నారు కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనమాట ఎవరిని ప్రేమించాలట? వెలుగుని ప్రేమించాలి. ఆది యందు ఏముంది? వాక్యం ఉండెను, వాక్యమే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయనలో ఏముంది? జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు. వాక్యం చదవట్లేదు ఇంటి దగ్గర, వాక్యం ఏదో ఆదివారం దులిపేసి తీసుకొస్తున్నారేమో బైబిల్. ప్రియమైన వర్లరా, ఆయనలో జీవం ఉందట, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉన్నదట. ప్రశ్న, ఎక్కడ ఉన్నావు? వెలుగులో ఉన్నావా? చీకట్లో ఉన్నావా? సిల్లీగా తీసుకోవడానికి లేదు ఈ ప్రశ్న. నీ యొక్క సమాధానమును బట్టి ప్రియమైన వర్లరా, నీ యొక్క నిత్యత్వము ఆధారపడి ఉంటుంది. నీ పుట్టక ముందు నీ కుటుంబం ఉందా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కుటుంబము ఉండదు. పుట్టక ముందు నీకు ఉనికి ఉందా? చనిపోయిన తర్వాత నీ యొక్క నిత్యత్వము ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యము వినాలి. ఎక్కడున్నావు ప్రియమైన వాళ్ళరా? వెలుగులో ఉన్నావా? చీకటిలో ఉన్నావా? వెలుగు లేకుండా మనము నడవలేము, వెలుగు లేకుండా చూడలేము, వెలుగు లేకుండా ప్రియమైన వాళ్ళ మన పనులు మనము చేసుకోలేము. కాబట్టి చీకటిని ప్రేమిస్తున్నామా? వెలుగుని ప్రేమిస్తున్నామా? ప్రియమైన వాళ్ళ, వెలుగులో ఉన్నామా? చీకటిలో ఉన్నామా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఎక్కడున్నావు అనేది నేను చెప్పవసరం లేదు, నీకుగానే తెలుసు నువ్వు ఎక్కడున్నావు అనేది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి వెలుగులో ఉన్నావా? చీకట్లో ఉన్నావా అని నీవుగా పరిశీలన చేసుకోవాలి. రెండో ప్రశ్న, ఫోన్ తీసిన వెంటనే ఏమని మాట్లాడుతాం? ఎలా ఉన్నావు అని అడుగుతాం. ఏంటి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు? పరిచర్య ఎలాగుంది? మీ కుటుంబం ఎలాగుంది? ఇవన్నీ అడగరా? మరి ఏంటి అలా చూస్తున్నారు? అడగరా? ఎలాగున్నావు? రెండో ప్రశ్న, ఎలాగున్నావు? దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఒకవేళ ఈరోజు ప్రశ్న వేస్తే, నువ్వు ఏ వయసులో ఉన్నావో నాకు తెలీదు, నువ్వెంత గొప్ప వ్యక్తివో, నువ్వెంత జ్ఞానవంతురాలువో, నువ్వెంత మేధావివో, నువ్వెంత గొప్ప వ్యక్తివో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు ప్రశ్న అడుగుతున్నాడు, ఎలా ఉన్నావు? హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగున్నావు? హౌ ఆర్ యూ? ఎలాగున్నావు అంటే, ఐఎమ్ వెరీ ఫైన్ అంటారు. నేను చాలా ఐఎమ్ వెరీ ఫ్యాంటాస్టిక్ అంటారు. నేను చాలా అద్భుతంగా ఉన్నాను. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఎలాగున్నావు అంటే, ఆయన దృష్టిలో ఆయనకి రావాల్సిన సమాధానం ఏంటంటే, బ్రతికున్నావా? చనిపోయావా? ఏంటిది? బ్రతికున్నావా? చనిపోయావా? నిలబడి ఉన్నావా? పడిపోయి ఉన్నావా? అర్థమవుతుంది నా భాష? వెలిగింపబడి ఉన్నావా? ఆరిపోయి ఉన్నావా? జీవము కలిగి ఉన్నావా? బీడు బారిపోయి ఉన్నావా? చచ్చిపోయి ఉన్నావా? ప్రియమైన వాళ్ళు చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. జీవించుచున్నావనే పేరు మాత్రము ఉంది. బ్రతికే ఉన్నారా లేదా? బ్రతికున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చామండి. నీ ఆధార్ కార్డు బ్రతికే ఉంది, అవునా కాదా? నీ పాస్బుక్
బ్రతికే ఉంది. నీ బ్యాంక్ పాస్బుక్, నీ ఓటర్ ఐడి బ్రతికే ఉంది. కానీ దేవుని దృష్టిలోనట ఏ వ్యక్తి అయితే లోకాశలతో నింపబడి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే శరీరాశలతో ఉంటారో, ఏ వ్యక్తి అయితే పాపములో ఉంటారో ఆ వ్యక్తి గురించి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. జీవిస్తున్నావు అనే పేరు మాత్రం ఉంది, కానీ నువ్వెప్పుడో చనిపోయిన వ్యక్తివి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికట ఒకరోజు ఆకలేసిందట. ఆయన మార్గంలో వెళ్ళిపోతుంటే ఆయన ఆకలేస్తే దూరం నుంచి ఒక చెట్టుని చూశారట. ఆ చెట్టు నిండా పచ్చని ఆకులు ఉన్నాయట. చూడండి ఒకసారి, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ప్రియమైన వారలారా, అంజూరపు చెట్టు దగ్గరికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారట. బయటికి ఎలాగుంది? శ్రేష్టముగా ఉంది, పచ్చగా ఉంది. ఆయనకు ఆకలి అవుతుంది. అంజూరపు పళ్ళు ఏమైనా దొరుకుతాయేమో, ఒక 2 పళ్ళు కోసుకొని తినొచ్చు అని చెప్పి చెట్టు దగ్గరికి వచ్చారట. దూరం నుంచే చూశారట, చాలా అద్భుతంగా పచ్చగా ఉంది. దగ్గరికి వచ్చారట. దగ్గరికి వచ్చి ప్రతి కొమ్మ వెతికారట, ప్రతి ఆకులు తీసి వెతికితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక్క ఫ్రూట్ కూడా దానికి లేదట. హల్లెలూయా. ఒక్క ఫలము కూడా అంజూరపు చెట్టుకి లేదట. వెంటనే యేసయ్యకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏమని శపించారు? ఇక మీదట ఇంకెన్నడూ నీవు ఫలింపకుందువుగాక అన్నారు. ఎందుకు కోపం వచ్చింది యేసయ్యకి? బేతనియా గ్రామంలోకి వెళ్తే అక్కడ ఆహారం దొరకదా? ఎందుకు కోపం వచ్చింది? వ్యవసాయం చేస్తారు కదా, వ్యవసాయం చేసేవారు ఎండలో కష్టపడతారు. దున్నే దగ్గర నుంచి కోతకాలం వరకు చెమటోడ్చి కష్టపడతారు. వాళ్ళంత ప్రయాసపడి, అంత మదుపు పెట్టి, అంత కష్టపడినా సరే పంట పండకపోతే ఆ యొక్క రైతుకి ఏమొస్తుంది? బాధ అనిపిస్తుంది. ఎంత మదుపు పెట్టానే, ఎంత కష్టపడ్డానే, ఎంత ప్రేమించానే, ఎంత ఫలిస్తుంది అనుకున్నానే, కానీ ఏం చేయలేదు, ఫలించలేదేంటి, పంట పండలేదేంటి, ఒక్క ఫలము కూడా లేదేంటి అని బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, ప్రియమైన వాళ్ళ ఉగ్రత వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఎంతో అవమానము, ఎన్నో ఉమ్ములు, ఆయన ముఖమంతా ఎంత గ్యాప్ లేకుండా ఉమ్ము జారుతుందట ఆయన ముఖం మీద నుంచి. మనిషి యొక్క సలైవ ఉమ్ము, ఆయన శరీరంలో నుంచి రక్తము కారుతూ ఉందట. చిన్న చొక్కు కాదు, మొత్తము రక్తమంతా కారుతుంది. ఆయన శరీరం అంతా విడివిడిగా దున్నబడినట్లుగా చీల్చివేయబడింది. దిగంబరిగా అంత అవమానం, అంత ప్రయాస, అంత బలియాగము, అంత దేవుడు తన త్యాగాన్ని బలియాగం చేసినప్పుడు మనం ఫలించలేదనుకో, యేసయ్య కోప్పడ్డా? దేవునికి కోపం వస్తుంది, ఉగ్రత వస్తుంది. అక్కడ అంజూరపు చెట్టుతో దేవుడు ఏమంటున్నారు? ఆయన ఇంకెన్నడూ కూడా నీవు ఫలింపకుందువుగాక అని అన్నారట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంజూరపు చెట్టు ఎలాగుందండి? ఫలములు లేకుండా, ఫలభరితమైన జీవితము లేకుండా ఉంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈరోజు మన రెండో ప్రశ్న, ఎలాగున్నావు? బ్రతికున్నావా? చనిపోయావా? నీ బలిపీఠం మీద అగ్ని మండుతుందా? నీ బలిపీఠము పడిపోయి ఉందా? ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టగానే ఎంట నుండి వారందరికీ వెలిగించడానికి దీపస్తంభం, అంటే పూర్వం ప్రతి ఇంటిలో ఒక స్టాండ్ ఉండేది. ఆ స్టాండ్కి దీపస్తంభం మీద దీపము పెడితే, అయితే ఇప్పుడు మనం గృహ కూడికలకి లైట్ చాలా ఎత్తులో పెడతాం, ఎందుకంటే అందరికీ వెలిగివ్వడానికి. ప్రియమైన వాళ్ళరా, నీ ఇంట నుండి వారందరికీ వెలిగివ్వడానికి నీ దీపం ఎక్కడ పెట్టాలట? దీపస్తంభం మీద పెట్టాలట. నీ ఇంటి వారికి నువ్వు ఎలా ఉండాలి? వెలుగిచ్చే వ్యక్తిగా ఉండాలి. నీ ఇంటి మీదకి శాపాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా నీవు ఉండకూడదు. నీ సంపాదన, నీ కష్టార్జితము న్యాయముగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితము నీ కుటుంబీకులకి ఎలా ఉండాలి?
ఆదర్శంగా ఉండాలి. మా అమ్మ బూతులు మాట్లాడుతుందండి, మా నాన్నే ప్రార్థన చేసుకోడు, ఇలాగ ఉండకూడదు. నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉండాలి? నీ ఇంటనున్న వారందరికీ వెలుగిచ్చుటకు నీ దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలట? దీపస్తంభం మీద పెట్టాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా. ప్రియమైన వారులరా, అందుకే రెండో ప్రశ్న, ఎలాగున్నావు? నీ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నావా? దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నావా? ప్రియమైన వారులరా, మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మొదటి ప్రశ్న, ఎక్కడున్నావు? వెలుగులో ఉన్నావా? చీకటిలో ఉన్నావా? రెండో ప్రశ్న, ఎలాగున్నావు? బ్రతికున్నావా? చనిపోయి ఉన్నావా? నిలబడి ఉన్నావా? పడిపోయి ఉన్నావా? వెలిగింపబడి ఉన్నావా? ఆరిపోయి ఉన్నావా? మూడో ప్రశ్న, ప్రియమైన వారులారా, చాలా విలువైన ప్రశ్న, వేర్ ఆర్ యు గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నావు? బాగున్నాయి ప్రశ్నలు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు మన ఇంట్లోంచి ఇలా బయటికి రాగానే మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకో, అడుగుతాం అడగమా? ఎక్కడికి అంటాం. ఎక్కడికి వెళ్తున్నారు అంటాం. ప్రియమైన వారులారా, అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనిషి యొక్క జీవితం అట ఒక యాత్ర. ఏంటి? నరుడికి ఎన్ని కాలాలు? నరుడికి 4 కాలాలట. ఒక కాలంలో సింహాసనం మీద ఉంటాడట, ఒక కాలంలో యోబు గారిలాగా పెంటకొప్ప మీదకి వచ్చేస్తాడట, ఒక కాలంలో నడ్డి విరుచుకొని ఇలాగా నడుస్తాడట, ఒక కాలంలో కర్ర పట్టుకొని వంగుతూ నడుస్తాడట. నరుడికి 4 కాలాలు. కాబట్టి ప్రియమైన వారులారా, మూడో ప్రశ్న, ఎటువైపు వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? విజయనగరం వెళ్ళాలనుకోండి, ఎటు వెళ్ళాలి? అటు వెళ్ళాలి. తాటిపూడి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. ప్రియమైన వారులారా, తాటిపూడి వెళ్ళాలని మనం ఇటువైపు వెళ్ళిపోతున్నాం అనుకో, ఎంత దూరం వెళ్ళినా గమ్యానికి చేరుకోలేం. ప్రియమైన వారులారా, విజయనగరం వెళ్ళాలని మనం ఇటువైపు వెళ్తున్నాం అనుకో, రాంగ్ రూట్లో, తప్పుడు మార్గంలో మనం ప్రయాణం చేస్తే మన గమ్యానికి చేరుకోలేం. అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో ఒక ఆయన ఏదో చెప్తున్నాడు. అపోస్తులైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎక్కడికి పరిగెడుతున్నాడట? గురు యొద్దకు పరిగెడుతున్నాడట. ఎక్కడికి వెళ్తున్నావు? ఎటువైపు వెళ్తున్నావు? పౌలు గారు అంటున్నారు, నాకు ఒక గురి ఉంది, ఆ గురి యొద్దకే పరిగెడుతున్నాను. ప్రియమైన వారు, నీ గురి ఉందా? మనం దేనికోసం బ్రతుకుతున్నామండి? ఎవరి కోసం జీవిస్తున్నాం? శ్రమలందరికీ ఉంటాయి, ఉండవా? కష్టాలందరికీ ఉంటాయి. యోబు గారి కంటే శ్రమ పడిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. యోసేపు కంటే కష్టాలు అనుభవించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళని అడగండి, చెప్తారు. యోసేపు ఎక్కడున్నావు అంటే, ప్రస్తుతానికి గోతులో ఉన్నాను కానీ వెలుగులో ఉన్నాను అంటాడండ. యోబు ఎలాగున్నావు అంటే, అయ్యా నేను పెంటకొప్ప మీద చిల్ల పెంకు తీసుకుని గోక్కుంటున్నాను కానీ క్రీస్తులో బ్రతికున్నాను. హల్లెలూయా. ప్రియమైన వారులారా, కాబట్టి మూడవది, ఎక్కడికి వెళ్తున్నావు? ఎటువైపు వెళ్తున్నావు? క్రీస్తు వైపు వెళ్తున్నావా? క్రీస్తుకి దూరముగా వెళ్ళిపోతున్నావా? దినదినము దేవునికి దగ్గరకు ఎప్పుడో తీసుకున్నావు బాప్తిస్మం, అవునా కాదా? ఎప్పుడో యేసు ప్రభు నిజ దేవుడని అంగీకరించావు. కానీ ఈరోజు నీ పరిస్థితి చూస్తే యేసు ప్రభు కంటికి కనిపించడం లేదు, ఎక్కడో చాలా దూరముగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవునికి దగ్గరగా వస్తున్నావా? దేవునికి దూరం అయిపోతున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎటువైపు వెళ్తున్నావు? ఒక ఆయనట తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఆస్తిలో భాగం ఇమ్మని. తండ్రి ఇష్టపూర్వకంగా ఇవ్వలేదట ఆ చిన్న కుమారుడికి. ఆ డబ్బంతా పోగేసుకొని తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడట. ఎలా జీవిద్దామని? అభివృద్ధి చెందుదామని, ఆశీర్వదింపబడదామని, ఈ 10,000ని ₹1,00,000 చేద్దామని, ఈ ₹1,00,00,000ని 10 కోట్లు చేద్దామని. ప్రియమైన వారులారా, తండ్రికి దూరముగా వెళ్ళిపోయాడట. ఆశీర్వదింపబడ్డా? దీవించబడ్డా? ఇటునుంచి గుర్రం మీద వెళ్ళినాడు, అటునుంచి రథం మీద వస్తున్నాడా? ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతావో
పైకి పచ్చగా ఉన్న తారాజువ్వ చూడండి. తారాజువ్వ వెలిగిస్తాం కదా, అది ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది? చాలా ప్రకాశమానంగా సర్రమని పైకి వెళ్ళిపోతుంది. అది వెళుతున్నప్పుడు మంచిగా వెలుతురిస్తుంది, పైన చక్కగా పువ్వులాగా విడుతుంది. అది వెలిగిన ఆ పువ్వులా విడిన తర్వాత ఆరిపోతుంది. అది అలా ఉండిపోద్దా? ఆరిపోతుంది. లోకస్తుల యొక్క సంపద ఒక తరంలో బాగుండొచ్చు, 2 తరాల్లో బాగుండొచ్చు, 3వ తరానికి గిన్నె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎటువైపు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? మొదటిది ఏంటి చెప్పండి? ఎక్కడున్నావు? వెలుగులో ఉన్నావా? చీకటిలో ఉన్నావా? రెండవది, ఎలా ఉన్నావు? బ్రతికున్నావా? చనిపోయావా? ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర పదవి ఉండొచ్చు, నీ దగ్గర మంచి కారు ఉండొచ్చు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ 3 ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేకపోతే, మన ఎగ్జామ్ హాల్లో ఫెయిల్ అయ్యామనుకో, సప్లిమెంటరీ ఉంటుంది. కానీ ఈ క్వశ్చన్లకు ఫెయిల్ అయితే ఏముండదు? సప్లిమెంటరీ మరలా డబ్బులు కట్టి ఎగ్జామ్ ఫీజు కట్టి రాయడం ఉండదు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి దూరం అయిపోతాం శాశ్వతంగా. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో, ఎటువైపు వెళ్తున్నామో అనేది మనము పరిశీలన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. కానీ ఈ 3 ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేకపోతే, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఎటువైపు నీ ప్రయాణము ఎటువైపు వెళ్తుంది? వెలుగులో ఉన్నావా? చీకట్లో ఉన్నావా? పాపంలో ఉన్నావా? పరిశుద్ధతలో ఉన్నావా? లేకపోతే నులివెచ్చని స్థితిలో ఉన్నావా? నువ్వెంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను చెప్పవలసింది చెప్తున్నాను, నా పని నేను చేస్తున్నాను. నువ్వు దేవునిలో ఉండాలి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని అప్పులు భారమైనా, ఖడ్గమైనా, ఇంకా చనిపోతాను, ఇంకా నేను బ్రతకలేనని జీవితం మీద విరక్తి చెందిన ఈ 3 ప్రశ్నలకి నువ్వు కరెక్ట్గా సమాధానము చెప్పాలి. నేను దేవునిలో వెలుగులో ఉన్నాను, నేను క్రీస్తులో బ్రతికే ఉన్నాను, నేను ఆయన మార్గంలోనే నడుస్తున్నాను, అనేక మందికి ఆదర్శంగా ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.